హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నానండి. రీసెంట్ గా మా సార్ ఒక మీటింగ్ చేశారండి. ఆ మీటింగ్ లో ఒక వీడియో ప్లే చేయడం జరిగింది. ఆ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. ఆ వీడియో గురించి మీతో షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే, ఒక మేడం వచ్చేసి ఒక జాబ్ చేసే పర్సన్ ని ఒక క్వశ్చన్ అడిగారు. సార్, మీకు ఎంత వస్తుంటుంది శాలరీ? మీ మదర్ ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే ఆ సారు, మా మదరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా, నాకు శాలరీ వచ్చి నెలకి 70,000. నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాను. మా మదర్ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. మా 10 మందికి చెప్పి మా అబ్బాయి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. నెలకు 70,000 సంపాదిస్తున్నారని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆ సార్‌కి వచ్చిన డౌట్ ఏంటంటే, నేను నెల మొత్తం కష్టపడితే 70,000 సంపాదించగలుగుతున్నాను. కానీ అదే కొంతమంది మాత్రం ఒక్క రోజులో ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ ఫుడ్‌కి కానీ, వాళ్ళ ఎక్కడికైనా వెళ్ళాలన్న ఫ్లైట్ జర్నీస్ కానీ, ఒక్క రోజుకో ₹1,00,000 సంపాదిస్తున్నారు. ఎలా? అది జాబ్ విజన్‌లో పాసిబుల్ అవుతుందా ఫ్రెండ్స్? పాసిబుల్ అయితే యెస్ అని లేదా నో అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. కానీ ఇక్కడేంటంటే, కొంతమంది పూర్ పీపుల్స్ ఏమంటారు? వాళ్ళకి వాళ్ళ తాతలు తాతలు, నాన్నలు సంపాదించిన ఆస్తుంది. వాళ్ళేంటి ఎంజాయ్ చేస్తారు అంటారు. అలాగే మధ్య తరగతి పీపుల్స్ అయితే వాళ్ళకేంటి లక్కు, దేవుడు కలిసే వాళ్ళకి కలిసొచ్చింది. వాళ్ళ లక్కు, అదృష్టవంతుడు, నక్కతో కొరికారని చెప్పేసి అంటారు. కానీ కొంతమంది మాత్రం మనం ఎందుకు చేయలేం? మనం ఎందుకు సాధించలేం? అని చెప్పేసి ఒక పట్టుదలతో, అలాగే ఎంతో మంది ఒక మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకొని ముఖేష్ అంబానీ. ఒక చిన్న పెట్టుబడితో ఒక రిలయన్స్ కంపెనీ స్థాపించాడు. హ్మ్. ఇప్పుడు కోటీశ్వర్లలో మొదటి స్థానంలో ఉన్నారు. మన ఇండియాలోనే కోటీశ్వర్లలో మొదటి స్థానం ముఖేష్ అంబానీ. ఆయన నెలసరి ఆదాయం ఎంతో తెలుసా మీకు? తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆయన నెలసరి వచ్చే ఆదాయము 197,00,00,000 ఒక్క నెలకే. చూసారా? ఆయన ఏం చేశాడు? ఒకరి కింద ఏమైనా జాబ్ చేశారా? లేదు. ఆయనకున్న స్కిల్స్‌ని ఆయన అప్‌డేట్ చేసుకుంటూ ఆయన ఓన్‌గా ఎదిగాడు. ఒక స్టెప్ ముందుకేసాడు కాబట్టి ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. కానీ మనం మాత్రం మన స్కిల్స్‌ని వేరే వాళ్ళకి యూజ్ చేస్తూ, మన ఒక నెల మొత్తం కష్టపడి సాలరీ వస్తే ఒక ఐదో తారీఖుకల్లా ఖర్చయిపోతుంది. మళ్ళీ అప్పులు చేసుకోవాలి. కానీ ఫ్రెండ్స్, ఇదే ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకుంటూ, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకుంటూ కొంతమంది మాత్రం చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్‌తో లైఫ్ లాంగ్ ఇన్‌కమ్ పొందుతున్నారు. అది ఎలాగో మీకు తెలుసా? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, మీ కొలీగ్స్‌కి ఎవరికైనా షేర్ చేయండి. పైనున్న నెంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. మా టీమ్ మెంబర్స్ మీకు కాంటాక్ట్ అవుతారు.